హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీస్ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్. కాస్త కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉన్నాను. 3 కేజీ అల్లంని అయితే బాగా చెక్క తీసి కడిగి పెట్టేశాను అనమాట. అలాగే వెల్లుల్లి కూడా 3 కేజీ వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి కూడా పొట్టంతా తీసి పక్కన పెట్టేసినాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని కొన్ని అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, కొంచెం అలా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీకి అయితే ఇలా పేస్ట్లా వేసేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు వేసుకునడం ద్వారా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఉంటుంది. ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. మనకి ఒక 6 నెలల పాటు కూడా మనకి చెక్కు చెదరదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడే మనము చేసి వేసాము అన్నట్లు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పసుపు ఉప్పు వేసుకుంటే ఇక చూడండి, ఇదే ప్రాసెస్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా అయితే వేసేసాను నేనైతే. చూడండి ఎంత పేస్ట్ వచ్చిందో. అదే మనము షాప్లో తీసుకుంటే ఎంత కొంచెం వేసింటారు, అదే మనకి 20 రూపాయలు 30 రూపాయలు అలా దొరుకుతుంది కదా. అందుకనే నేను ఇక ఒరిజినల్గా ఇలా చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒక 5-6 నెలలు బాగా నిల్వ ఉంటుందన్నమాట. ఇక ఒక డబ్బాలో ఇలా వేసేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బాగా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా చేసినామన్నట్లే ఉంటుందన్నమాట. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాస్త వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక ఒక డబ్బా అయితే ఫుల్ అయిపోయింది చూడండి. మరి ఇంకొక డబ్బాలో వేస్తూ ఉన్నా. ఆ డబ్బా కింద చిన్న డబ్బా అనమాట. ఇక ఈ డబ్బాలో కూడా వేస్తూ ఉన్నాను. ఈ డబ్బా అయితే 3 డబ్బా అయితే వచ్చింది. ఒక డబ్బా ఫుల్లు, ఇది ఒక 3 డబ్బా. చూడండి ఎంత పేస్ట్ వచ్చిందో. మనం ఏ కర్రీస్ చేసుకున్నా కొంచెం అలా వేస్ట్ చేసామంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.